ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజుల్లో మోషన్ అనే దాన్ని విసర్జన చేయటానికి ఉదయం వెలుతురు రాకముందు చీకట్లో తెల్లవారుజామున, సాయంకాలం చీకటి పడిన తర్వాత 2 సార్లు విసర్జన చేసేవారు. అంటే మల విసర్జన రోజుకు 2 సార్లు అవ్వటం అనేది ఆరోగ్యమని మన పెద్దల మాట. అనుభవంలో కూడా అది చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. కానీ ఈ రోజుల్లో కాస్త ఆహార పదార్థాలు మార్పు రావటం వల్ల కానీ, పని హడావిడి ఎక్కువ ఉండటం వల్ల కానీ, అందరూ బిజీగా ఉండటం వల్ల కానీ ప్రస్తుతం రోజుకొకసారి మోషన్ వెళ్తే చాలు అనేది చాలా సంవత్సరాల నుంచి సిటీస్లో వినపడే మాట ఇది. కానీ ఈ 10-15 ఏళ్ళ నుంచి ఎక్కువగా ఇంకొక రకంగా కూడా వినపడుతున్నది. ఫారిన్ కల్చర్ మన ఇండియాలో కూడా బాగా డెవలప్ అయింది కదా, అందుకని 2 రోజులకోసారి వెళ్ళటం కూడా నార్మల్లే, కామనే అనే మాట ఇప్పుడు ఎక్కువగా వింటున్నారు. మరి ఇది చాలామందులు ఈ రోజుల్లో రోజుకొకసారో లేకపోతే 2 రోజులకొకసారి వెళ్ళటం అనేది సహజంగా జరుగుతూ ఉన్నది. ఒకరోజు రాకపోతే మోషన్ ఏమైందిలే, నాకేం ఇబ్బంది లేదు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వరకు ఈరోజు ఒక మంచి విషయం చెప్పబోతున్నాను. మీలో చాలామందికి రోజు వస్తుంది, కానీ ఏదైనా వారంలో ఒకరోజు 2 రోజులు, ఒకరోజు రాదు. ఒకరోజు మోషన్ రాకపోయినా పెద్దేమి నాకు నొప్పి కానీ, అసౌకర్యం కానీ, కొంచెం ప్రేగులు లేదు, ఇబ్బంది కానీ ఏమీ లేదండి, కాబట్టి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ఒకరోజు వెళ్ళకపోతే ఏమైందిలే అనే ఫీలింగ్ మీలో డెవలప్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వారికి మరి ఒకరోజు మోషన్ వెళ్ళకపోతే ఏమవుతుందిలే అనుకుంటున్నారు కదా, మరి ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచిద్దాం. మనము తిన్న ఆహారం ద్వారా మలము తయారవటానికి 6 hours 5 hours పడుతుంది. ఆహారం పొట్టా ప్రేగులు అరిగి రసముగా మారుతుంది. ఆ రస సారాన్ని ప్రేగులు గోడలకు ఉండే ఫిల్టర్స్ లాంటి రంధ్రాలు తీసేసుకుంటాయి, పీల్చేసుకుంటాయి. సారం వెళ్ళిపోతుంది, రసము లాంటిది. పిప్పి లాంటిది పలుకులు మొక్కలు వెళ్ళలేవు, ఆ రంధ్రాలు గుండా సూక్ష్మంగా ఉంటాయి. మన ప్రేగులు గోడలకు ఉండే ఫిల్టర్స్ అలా పలుకులు మొక్కలన్నింటిని ఆపేస్తాయి. ఈ రక్తము లోపలికి వెళ్లకుండా ప్రేగుల్లో మిగిలిపోయిన పలుకులు మొక్కలు లాంటివన్నీ మలం ప్రేగులోకి మెల్లగా చిన్న ప్రేగులు తోసేస్తాయి. పెద్ద ప్రేగులోకి వచ్చింది, మలం ప్రేగులోకి వచ్చింది మలము. ఆ మలం ప్రేగులోకి ఎంటర్ అయ్యి 10 గంటలో 15 గంటలో 20 గంటలో 25 గంటలు గడిస్తే తప్ప మలద్వారం దగ్గరికి చేరదు. ఎందుకంటే క్యూలో ముందు చాలా ఉన్నాయి కదా, అంతకుముందు తిన్నవన్నీ. అందుకని అవన్నీ ముందు జరిగితే తప్ప క్యూ ముందుకు జరగదు. అందుకని ఇప్పుడు మీరు తిన్న ఆహారం 5-6 గంటల తర్వాత మలం ప్రేగు మొదట్లో ఎంటర్ అయిందంటే అది మలద్వారం దగ్గరికి 1.5 మీటర్ పొడవు, మల ప్రేగు మొదలుపడిన దగ్గర నుంచి మలం ప్రేగు చివరి భాగం ఎండ భాగటానికి 1.5 మీటర్ పొడవు ఉంటుంది. ఈ మొదట్లో ఎంటర్ అయిన మలం మలద్వారం దగ్గరికి మలం ప్రేగు చివరి భాగం దగ్గరికి వెళ్ళటానికి దగ్గర 24 గంటలు 20 గంటల పైన పడుతున్నది అందరికీ. అక్కడికి వచ్చాక కూడా దాన్ని ఒకరోజు వెళ్ళలేదంటే మళ్ళీ 24 hours నిల్వ చేసినట్టు. అది ఒకరోజు వెళ్ళకపోతే ఏమవుతుందిలే అనొచ్చు మీరు, కానీ తయారైన దగ్గర నుంచి దగ్గర 48 hours మీరు నిల్వ చేసి వెళుతున్నారు. వ్యర్థాన్ని 48 గంటలు నిల్వ ఉంచితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు చెత్త డబ్బాలో వేసిన చెత్త రేపొద్దుటి వరకు ఉంచితే సద్దివాసన వస్తుంది. రేపు సాయంకాలం వరకు ఉంచితే చికటగా వచ్చేసి బాగా నీరు కారిపోయి అట్లా ఉంటుంది, పులిసిపోతుంది. ఎల్లుండి ఉదయం వరకు ఉంచితే పురుగులు మొదలవుతాయి. అంటే 2 రోజుల పాటు చెత్త డబ్బాలో వేసిన చెత్తను నిల్వ చేస్తేనే ఇన్ని మార్పులు వచ్చేసి ఇంత అసభ్యంగా అసౌకర్యంగా తయారవుతున్నది కదా. మరి ప్రేగుల్లో పనికిరాని వేస్టే కదా, అవసరమైంది ప్రేగులు తీసేసుకుని బ్లడ్లోకి వదిలేసినాయి. పనికిరాని వేస్ట్ బాడీ రిజెక్ట్ చేసిన దాన్ని మనం మోషన్ ఒకరోజు వెళ్ళకపోతే ఏమైందో లేని స్టోర్ చేసామనుకోండి, మరి అన్ని గంటల ప్రేగుల్లో నిలవన్నందుకు ఆ ప్రేగులకు పీల్చుకునే గుణం ఉన్నది. ఆ ప్రేగుల్లో వేడికి ఆ మల పదార్థం అంతా కూడా రూపం మార్చబడుతుంది. కేవలం ఆ ఆహార సారమే కాదు కదా, అది తిన్న ఆహారాల ద్వారా కేవలం వేస్ట్ మ్యాటర్ అరగందే కాదు కదా, పలుకులు మొక్కలే కాదు కదా, చచ్చిపోయిన సూక్ష్మజీవులు వేస్ట్ కూడా మన బాడీ మొత్తంలోంచి తీసుకొచ్చి ఆ డెడ్ సెల్ వేస్ట్ టాక్సిన్స్ని మలం ప్రేగులోకి వదిలేస్తుంది. మనం తిన్న ఆహారం అరగనివి, సరిగా నమలని పీచు పదార్థాలు, ఈ వేస్ట్ అంతటికి మలానికి ఈ చచ్చిపోయిన సూక్ష్మజీవులు వేస్ట్ వచ్చి 25% కలుస్తుంది.
ఆ చచ్చిపోయిన సూక్ష్మజీవులు, డెడ్ సెల్ వేస్ట్, టాక్సిన్స్ అన్నీ కలిసేసరికి దాన్ని మళ్ళీ 24 అవర్స్ నిల్వ చేస్తున్నాం కదా, ఒకరోజు వెళ్ళకపోతే ఏమవుతుందని. అవన్నీ నిలవండి చెడ్డ సూక్ష్మజీవులను విపరీతంగా పెంచేస్తాయి, గ్యాసెస్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకని దుర్వాసన ఎక్కువ వెదజల్లుతాయి. చచ్చిపోయిన సూక్ష్మజీవులు వేస్ట్ కదా అది. అందుకని ఆ మలాన్ని పాడు చేసేస్తాయి. అందుకని మల విసర్జన ఒకరోజు జరగకపోతే ఈ మార్పులన్నీ ప్రేగుల్లో వస్తాయి. అందుకని మలం దగ్గరే గట్టిగా అవుతుంది, కొంచెం హార్డ్గా అవుతుంది. ఇంకో రోజు నిలవ ఉంటే గోళీలు అవుతుంది, ఇంకో రోజు నిలవ ఉంటే పెంటికలైన ఉండల్లాగా అయిపోతాయి, కోడిగుడ్లాగా వచ్చేస్తాయి. నిలవ ఉండే కొద్ది వచ్చే మార్పు కంపు ఎక్కువ రావటం, గ్యాసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటం, గ్యాస్ వాసన రావటం, స్లోగా కదలటం. నిలవ ఉండే కొద్దీ మలానికి మెత్తదనం తగ్గిపోతుంది, డ్రైనెస్ ఎక్కువ అవుతుంది ప్రేగుల్లో వేడికి. అందుకని మలం స్లోగా కిందకు జరుగుతుంది. స్లోగా జరిగితే మీరు మొక్కాలి, మీరు బిగపట్టాలి, మీరు అవస్థ పడాలి. నిలవ ఉండే కొద్దీ ఇన్స్టాల్మెంట్లుగా మోషన్ వస్తుంది, స్పీడ్గా జరిగే నేచర్ కోల్పోతుంది అక్కడ. ఎన్ని ఇబ్బందులో చూడండి. అందుకని తెలుసో తెలియక మనం ఒకరోజు వెళ్ళకపోతే ఏమవుతుందిలే అనుకుంటున్నారు, ఒకరోజు స్నానం చేయకపోతే ఏమవుతుందిలే అని వదిలేయండి. ఎంత జిడ్డుగా, ఎంత చిరాగ్గా, ఎంత దురదలుగా, ఎంత అసహ్యంగా అనిపిస్తుందో మనకు తెలుసు కదా. అపరిశుభ్రంగా పైన కడకపోతేనే ఎంత అనిపిస్తుంది, మరి లోపల క్లీన్గా లేకపోతే ఎంత అనిపించాలండి. కాబట్టి ప్రతిరోజు 2 సార్లు మల విసర్జన చేయటం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. వెళ్ళటం వల్ల చెడు నిలవ ఉండదు కదా. నిలవ ఉంచుకోవటం వల్ల చెడుని నష్టమే తప్ప నిలవ ఉంచుకోవటం లాభం రాదు కదా. అందుకని లాభం రాని దాన్ని స్టోర్ ఎందుకు చేయాలి, లాభం రాని దాన్ని పెట్టుకుని అక్కడ శరీరానికి అసౌకర్యం ఎందుకు కలిగించాలి. ఒక్కసారి ఆలోచించండి. అంచేత ప్రతిరోజు 2 సార్లు, 3వసారి వెళ్తే మరీ మంచిది, నష్టమేమీ లేదు. కాబట్టి వెళ్ళాలి, చెడుని విసర్జించాలి. వెళ్ళటం మంచి అలవాటుగా భావించి ఇట్లా ఒకసారి మోషన్కి వెళ్ళకపోతే ఏమవుతుందిలే అనే ఆలోచన కరెక్ట్ కాదని తెలుసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ, ప్రతిరోజు 2 సార్లు తప్పనిసరిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి అలవాటు చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.